సాలంకాయన అనేది ఏమిటి? వంశనామం, కులనామం, రాజ్యనామం, గోత్రనామం. సమాధానము: గోత్రనామం. సాలంకాయనుల రాజధాని ఏది? వేంగి, నాగార్జునకొండ, ధాన్యకటకం, కోడూరు. సమాధానము: వేంగి. సాలంకాయనులు తమ రాజ్యంను ఏ విధంగా విభజించినారు? ఆహారాలు, విషయాలు, గుప్తులు, జనపదాలు. సమాధానము: విషయాలు. సాలంకాయనుల అధికారిక చిహ్నం వరాహం, సింహం, వృషభం, గరుడ. సమాధానము: వృషభం. గ్రీకు శాస్త్రజ్ఞులు టాలమీ తన భూగోళ గ్రంథంలో పేర్కొన్న సాలంకనాయనగా ఎవరు? ఇక్ష్వాకులు, పల్లవులు, బృహత్ఫలాయనులు. సాలంకాయనులు. సమాధానము: సాలంకాయనులు. చిత్రరథస్వామి అంటే ఎవరు? విష్ణువు, శివుడు, సూర్యుడు, ఇంద్రుడు. సమాధానము: సూర్యుడు. సాలంకాయన రాజ్యస్థాపకుడు ఎవరు? మొదటి నందివర్మ, విజయదేవవర్మ, రెండో నందివర్మ, విజయస్కంధవర్మ. సమాధానము: విజయదేవవర్మ. చిట్టచివరి సాలంకాయన రాజు ఎవరు? విజయదేవవర్మ, విజయస్కంధవర్మ, చండవర్మ, రెండో నందివర్మ. సమాధానము: విజయస్కంధవర్మ. సాలంకాయనుల కులదైవం ఎవరు? శివుడు, చిత్రరథస్వామి, విష్ణువు, ఇంద్రుడు. సమాధానము: చిత్రరథస్వామి. శుద్ధతర్క విద్యకు పునాది వేసినది? నాగార్జునకొండ. ఆర్యదేవుడు, భావవివేకుడు, దిజ్ఞాగుడు. సమాధానము: దిజ్ఞాగుడు. సాలంకాయనులు ఎవరిని అంతం చేసి అధికారంలోకి వచ్చాడు? ఇక్ష్వాకులు, బృహత్ఫలాయనులు, విష్ణుకుండినులు, పల్లవులు. సమాధానము: బృహత్ఫలాయనులు. సాలంకాయనులను అంతం చేసి ఏ రాజవంశం అధికారంలోకి వచ్చింది? విష్ణుకుండినులు. తూర్పు చాళుక్యులు, చోళులు, పల్లవులు. సమాధానము: విష్ణుకుండినులు. సముద్రగుప్తుడు తన అలహాబాద్ శాసనంలో పేర్కొన్న సాలంకాయన రాజు ఎవరు? రెండో నందివర్మ, చండవర్మ, హస్తివర్మ, విజయదేవవర్మ. సమాధానము: హస్తివర్మ. సాలంకాయనుల రాజభాష ఏది? సంస్కృతం, పాళీ, ప్రాకృతం, తమిళం. సమాధానము: ప్రాకృతం. తన జీవిత చివరి రోజులను వేంగిలో గడిపిన బౌద్ధమతాచార్యుడు ఎవరు? బుద్ధపాలితుడు, నాగార్జునుడు, భావ వివేకుడు, దిజ్ఞాగుడు. సమాధానము: దిజ్ఞాగుడు. బర్మా దేశంలో బౌద్ధ మతాన్ని ప్రచారం చేసిందెవరు? సాలంకాయనులు, విష్ణుకుండినలు, ఇక్ష్వాకులు, తూర్పు చాళుక్యులు. సమాధానము: సాలంకాయనులు. ఏ సాలంకాయన రాజు తనను తాను పరమ మహేశ్వరునిగా వర్ణించుకున్నాడు? చండవర్మ, మొదటి నందివర్మ, విజయస్కంధవర్మ, విజయదేవవర్మ. సమాధానము: విజయదేవవర్మ. సాలంకాయనలు బప్ప భట్టారక పాద భక్తులమని చెప్పుకునేవారు. బప్ప అనగా ఎవరు? తండ్రి, సూర్యుడు, వరుణుడు, విష్ణువు. సమాధానము: తండ్రి. సాలంకాయనులు కాలంలో గొప్ప ఓడరేవు పట్టణం ఏది? ప్రాలూరు, మోటుపల్లి, పులికాట్, ఘంటసాల. సమాధానము: ప్రాలూరు.
సాలంకాయనుల కులదైవం చిత్రరథస్వామి కోసం ఒక దేవాలయం ఎక్కడ నిర్మించారు? వేంగిపురం, ప్రాలూరు, ఘంటసాల, గుంటుపల్లి. సమాధానము వేంగిపురం. సాలంకాయనుల శాసనాలలో పేర్కొన్న ముతుడ అనే అధికారి ఎవరు? నగరాధిపతి, మహాసేనాధిపతి, గ్రామాధికృతుడు, న్యాయాధికారి. సమాధానము గ్రామాధికృతుడు. వీరి కాలంలో భావవివేకుడు అనే బౌద్ధాచార్యుడు ఎక్కడ నివసించినట్లు హుయాంత్సాంగ్ తన రచనలలో పేర్కొన్నాడు? వేంగిపురం, ధాన్యకటకం, గుంటుపల్లి, నాగార్జునకొండ. సమాధానము ధాన్యకటకం. ప్రతాపోన్నత సామంతన్య అనే బిరుదుగల సాలంకాయన రాజు? రెండో నందివర్మ, మొదటి నందివర్మ, హస్తివర్మ, చండవర్మ. సమాధానము చండవర్మ. వివిధ ధర్మ ప్రధానునిగా పేర్కొనబడినది ఎవరు? విజయదేవవర్మ, హస్తివర్మ, మొదటి నందివర్మ, చండవర్మ. సమాధానము మొదటి నందివర్మ. పెదవేగి శాసనము ప్రకారము సమర, ఆవస్థ, విజయీనగా వర్ణించబడిన సాలంకాయన రాజు ఎవరు? హస్తివర్మ, మొదటి నందివర్మ, విజయస్కంధవర్మ, చండవర్మ. సమాధానము హస్తివర్మ. కొమ్మెర గ్రామంను ఒక రథకారునికి దానం చేసిన సాలంకాయన పాలకుడు ఎవరు? హస్తివర్మ, మొదటి నందివర్మ, చండవర్మ, రెండవ నందివర్మ. సమాధానము హస్తివర్మ. కానుకోళ్లు ప్రాకృత శాసనం వేయించినదెవరు? చండవర్మ, మొదటి నందివర్మ, హస్తివర్మ, రెండవ నందివర్మ. సమాధానము మొదటి నందివర్మ. పెదవేగి శాసనమును వేయించిన సాలంకాయన పాలకుడెవరు? హస్తివర్మ, మొదటి నందివర్మ, విజయదేవవర్మ, రెండవ నందివర్మ. సమాధానము రెండవ నందివర్మ. బుద్ధదత్తుడు అనే సింహళ పండితుణ్ణి వేంగిపురంకు ఆహ్వానించిన సాలంకాయన రాజు ఎవరు? మొదటి నందివర్మ, హస్తివర్మ, విజయస్కంధవర్మ, రెండవ నందివర్మ. సమాధానము మొదటి నందివర్మ. అశ్వమేధయాగం చేసిన ఏకైక సాలంకాయన రాజు ఎవరు? విజయస్కంధవర్మ, విజయదేవవర్మ, మొదటి నందివర్మ, హస్తివర్మ. సమాధానము విజయదేవవర్మ. ఆర్జిత ధర్మస్య గోసహస్ర ప్రదాయి అని గుంటుపల్లి శాసనము పేర్కొంటున్న సాలంకాయన పాలకుడు ఎవరు? విజయస్కంధవర్మ, రెండవ నందివర్మ, మొదటి నందివర్మ, చండవర్మ. సమాధానము మొదటి నందివర్మ. ఏలూరు ప్రాకృత తామ్ర శాసనం వేయించి పాలకుడు ఎవరు? విజయదేవవర్మ, విజయస్కంధవర్మ, హస్తివర్మ, మొదటి నందివర్మ. సమాధానము విజయదేవవర్మ. సాలంకాయనుల కాలం నాటి నుంచి ప్రాకృత భాష స్థానంలో ఏ భాష రాజభాషగా పెట్టబడింది? తెలుగు, సంస్కృతం, దేశీ, తమిళం. సమాధానము సంస్కృతం. గ్రీకు శాస్త్రజ్ఞుడు పేర్కొన్న ముఖ్య నగరం బెంగురాననగా ధాన్యకటకం, వేంగిపురం, మచిలీపట్నం, కోడూరు. సమాధానము వేంగిపురం. ఆంధ్రప్రదేశ్లో విష్ణువాలయాలు ఉన్నట్లు తెలిపే మొదటి రెండు శాసనాలలో రెండు నందివర్మ వేయించిన ఒక శాసనం ఏది? ఏలూరు శాసనం, కొల్లేరు శాసనం, కంతేరు శాసనం, పెదవేగి శాసనం. సమాధానము పెదవేగి శాసనం. గుంటుపల్లి బౌద్ధ స్థావరానికి దానధర్మాలు చేసిన సాలంకాయన పాలకుడు? హస్తివర్మ, రెండో నందివర్మ, మొదటి నందివర్మ, విజయస్కంధవర్మ.
సమాధానము విజయస్కంధవర్మ. సాలంకాయనుల చరిత్రకు సంబంధించిన ఎన్ని శాసనాలు లభించాయి? 9, 10, 7, 3. సమాధానము 10. సాలంకాయనుల శాసనంలో ఇటీవల లభించిన శిలాశాసనం ఏది? గుంటుపల్లి, పెదవేగి, కొమ్మెర, ఏలూరు శాసనం. సమాధానము గుంటుపల్లి. సాలంకాయనులలో పూర్తి స్వాతంత్ర్య అధికారమును నెలకొల్పిన పాలకుడు ఎవరు? మొదటి నందివర్మ, విజయదేవవర్మ, హస్తివర్మ, విజయస్కంధవర్మ. సమాధానము హస్తివర్మ. చతుర్వేదులైన రథకారుల ప్రస్థాపన ఉన్న సాలంకాయనుల కాలం నాటి శాసనం ఏది? కంటేరు, పెదవేగి, కానుకొల్లు, ఏలూరు. సమాధానము కానుకొల్లు.